అందరూ బాగున్నారా? బాగుండే ఉంటారు. సో ఐఎమ్ బ్యాక్ టు షో సమ్ అమేజింగ్ ఫుడ్ దిస్ టైమ్. అండ్ ఈరోజు ఎక్కడ షూట్ చేయబోతున్నామంటే తెలంగాణ మత్స్య భవన్ తెలుసు కదండి, రైట్ హియర్ ఇన్ రోడ్ నెంబర్ 4 శాంతినగర్ మాసబ్ ట్యాంక్లో తెలంగాణ ఫిష్ క్యాంటీన్ ఉంది. అండ్ ద క్యాంటీన్ ఈజ్ వెరీ 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 ఫేమస్ అండి ఫర్ దేర్ ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ, fish curry and all that. So inka ఆలస్యం చేయకుండా let's go inside to taste some of their amazing fish items. తెలంగాణ ఫిష్ క్యాంటీన్ ఇక్కడ గత 10 సంవత్సరాలుగా రన్ అవుతుంది. దీనికంటే ముందు తెలంగాణ టూరిజం ఉంది కదండి, అక్కడ ఇట్ వాజ్ బీయింగ్ రన్. సో ఇంకా మరి లోపలికి వెళ్దామా? లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఫాలో మీ. అండ్ వాళ్ళ మెన్యూ కూడా చాలా 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 రీజనబుల్గా ఉంటుందంటండి. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ హియర్. ఫిష్ కర్రీ అండ్ వైట్ రైస్ వచ్చేసి 80 రూపీస్ అండి. వాళ్ళ ఫిష్ బిర్యానీ 3 పీసెస్ 135 రూపీస్ ఓన్లీ. అండ్ వాళ్ళ సింగిల్ పీస్ ఫిష్ ఫ్రై ఒక పీస్ 35 రూపీస్ మాత్రమే. సో ఇంత చీప్గా ఇంత టేస్టీగా ఎక్కడ దొరుకుతుందండి? రైట్, ఎక్కడ కాదు, తెలంగాణ ఫిష్ క్యాంటీన్ రైట్ హియర్ ఇన్ తెలంగాణ మత్స్య భవన్ ఇన్ శాంతినగర్ మాసబ్ ట్యాంక్. సో మీరు తినాలనుకుంటే వచ్చేయండి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మరి లోపలికి వెళ్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, చాలా చాలా లేట్ చేసేస్తున్నాను ఈసారి. సో మరి లోపలికి వెళ్ళి స్టాఫ్కి హాయ్ చెప్దామండి. వాళ్ళు యాక్చువల్లీ నన్ను చూసిన వెంటనే తుర్రం లోపలికి వెళ్ళారు. ఏంట్రా అని అంటే సరి చేసుకుని వచ్చారు నీట్గా జుట్టుది, టు సే హాయ్ టు అస్. సో లెట్స్ సే హాయ్ టు ద స్టాఫ్. కమ్ హియర్. హాయ్ అమ్మా. आपका नाम क्या है? मेरा नाम अफसर बेगम। अफसर बेगम। अफसर बेगम जी, अस्सलाम वालेकुम। आपका नाम? सलीमा बेगम। सलाम वालेकुम। నమస్తే అమ్మ. నీ పేరు? అరుణ. అండ్ నీ పేరమ్మా? పార్వతి. అమ్మా మీరమ్మా? మీ పేరు? విజయలక్ష్మి గారు. అందరికీ హాయ్. బాగున్నారా? అక్కడ కెమెరాలో అందరికీ హాయ్ చెప్పండి. మన షో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అనండి. సో మరి ఈరోజు నాకు ఏం ఐటమ్స్ తినిపించబోతున్నారు? ఇక్కడ ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయి అంటే ఇది బెస్ట్ ఆన్సర్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ బాగుంటాయి అంటే సరిపోతుంది. అయితే మరి ఇక్కడ ఫేమస్ ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ, ఫిష్ పులుసు కదా. మరి నేను తింటాను, మీరు నాకు సర్వ్ చేస్తారా? నువ్వేం చేస్తావమ్మా ఇక్కడ? ఏం చేస్తావు? అందరు కర్రీయే చేస్తారా? అలా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు కదా. నువ్వేం చేస్తావు చెప్పు? ఫిష్ బిర్యానీ. మేబీ బిర్యానీ. ఓకే, నువ్వు కూడా బిర్యానీయే. నువ్వమ్మా? ఫిష్ ఫ్రై. నువ్వమ్మా? కర్రీ. చూసారా, అందరూ తలో ఐటెం చేయబోతున్నారు. సో మరి వాళ్ళ చేతులతో తయారయ్యే అద్భుతమైన అపురూపమైన ఫిష్ డిషెస్ టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి అక్కడ కౌంటర్ దగ్గర తెలంగాణ ఫిష్ క్యాంటీన్ని రన్ చేస్తున్నటువంటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనకు కూడా హాయ్ చెప్దాం. హాయ్, బాగున్నారా? హౌ ఆర్ యూ? రాజేష్ గారు అంట ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారా? మీరు చూస్తే ఇంత చిన్నగా ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ మన తెలంగాణ ఫిష్ క్యాంటీన్లో ఏ ఐటమ్స్ బాగా సేల్ అవుతుంది అంటే అందరూ ఎక్కువగా ఇష్టంగా తింటారు? బిర్యానీ, ఫిష్ బిర్యానీ అండి. చాలా తక్కువ, రేర్గా దొరుకుతుంది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఏది బాగా తింటారు? రైస్ అండ్ ఫిష్ పుల్సా? ఓకే. అండ్ సో మరి నాకు ఈరోజు ఏం టేస్ట్ చూపించబోతున్నారు? బిర్యానీయా ఫస్ట్, లేకపోతే స్టార్టింగ్ అపెటైజర్ ఒక ఫిష్ ఫ్రైతో స్టార్ట్ చేసి ఆ తర్వాత బిర్యానీ తిని ఆ తర్వాత రైస్ అండ్ పులుసు తిందామా? ఎట్లా చేద్దాము? మీరు ఎట్లా అంటే అట్లనే, మేము చాలా ఫ్లెక్సిబుల్, మేము అన్ని వెరైటీస్ తింటాము. ఏం చేద్దాం అయితే? స్టార్టింగ్ బిర్యానీయా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ బిర్యానీ. నేనేం చేస్తున్నాను తెలుసా? చెప్పుకొని చూద్దాం. ఫిష్ బిర్యానీ కోసం వెయిటింగ్ చేస్తున్నానండి. అంటే ఇక్కడ డిమాండ్ ఎలా ఉందంటే ఫిష్ బిర్యానీకి అసలు చెప్పిన వెంటనే పట 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 ప్లేట్ బై ప్లేట్ వెళ్ళిపోతుంది అనమాట. సో నా వరకు రావాలంటే టైం పడుతుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. మాకు కొంచెం తొందరగా ఇస్తారండి మా ఫిష్ బిర్యానీ. ఐ థింక్ ఐ ఫర్గాట్ సంథింగ్. నా ఫిష్ బిర్యానీ ఎందుకు రావట్లేదు? నా మ్యాజిక్ క్లాప్ కావాలండి. మ్యాజిక్ క్లాప్. లెట్స్ సీ ఇఫ్ ద క్లాప్ వర్క్స్.
ఓ ఇట్ వర్క్. హాయ్ అమ్మా, థ్యాంక్ యూ. స్పూన్ కూడా తెచ్చావా? కలిపి మసాలా మిలా ఓ ఇది దీనికోసం. అచ్చా అచ్చా అచ్చా, నేను చేత్తో తింటా. ఓకే, సో ఫిష్ బిర్యానీని ఇక్కడ సైడ్లో ఫిష్ పులుసు లాగా ఉందండి, దీంతో పాటు సర్వ్ చేశారు. అండ్ సమ్ క్యూక్యూంబర్, సమ్ సాలెడ్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఐఎమ్ గోట్ టు ఈట్ ఇట్ విత్ మై హ్యాండ్స్. చక్కగా చేతులతో తినాలండి, అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. చక్కగా ఇప్పుడు ఫిష్ ముక్కని కలిపాను. లెట్స్ టేస్ట్ ఇట్. డెఫినెట్లీ ఇటు సైడ్ నేను రావాల్సిందే దీనికోసం. ఎస్పెషలీ పైన ఫ్రై అయిన ఆనియన్ వేశారండి. దాట్ ఈస్ లైక్ రియల్లీ యమ్మీ. ఆనియన్ ఫ్రై లాగా ఉంటుంది కదా, అది వేశారు. అండ్ ఇందులో 3 పీసెస్ ఆఫ్ ఫిష్ ఉంది. సో ఒక్కటి కూడా వదలకుండా తినేస్తాను ఈరోజు. చూడండి, అయితే అండి ఇక్కడ రోజుకి దాదాపు 150 కేజీల ఫిష్ దాకా వీళ్ళు వాడతారంటండి ఫర్ దేర్ బిర్యానీస్ ఆర్ కర్రీస్. బిర్యానీకి అయితే వాళ్ళు వాడే ఫిష్ కటర్నా అంట, తెలుసు కదా మీకు. వేళ్ళతో తింటే ఆ టేస్టే వేరండి బాబు. సో నెక్స్ట్ డిష్ కూడా రెడీ అయిపోతుందండి. సో ఇన్ ద మీన్ టైమ్ లెట్ మీ ఫినిష్ ఆఫ్ ద బిర్యానీ. పైగా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి, చాలా ఆకలి అవుతుంది. లిటరల్గా చెప్పాలంటే కుమ్మేస్తున్నాను. ఇట్స్ సో సాఫ్ట్ అండ్ జ్యూసీ గైస్, సీరియస్లీ. మీకు తెలుసు కదా నాకు బాగా నచ్చితే ఏం చేస్తాను. చూసారా అంత పెద్ద పీసు. దీన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నా, ఆబ్వియస్లీ తినబోతున్నా. అండ్ ఇట్స్ బోన్లెస్. సూపర్. ఇంకొక విషయం అండి, ఇందాక బోన్లెస్ అని చెప్పాను కదా, ఇప్పుడే ఒక చిన్న చిట్కు పుట్టుకి బోన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బోన్లెస్ అనమాట. కొన్ని బోన్స్ అంటే జాగ్రత్తగా తినండి, ఓకేనా, నాలాగా. సో మరి ఫిష్ బిర్యానీ టేస్టింగ్ కాదండి, ఫినిషింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం టేస్ట్ చూడాలి? ద ఫిష్ కర్రీ విత్ ద రైస్. సో లెట్స్ డూ ద మ్యాజిక్ క్లాప్ అండ్ గెట్ ద ఫిష్ కర్రీ. మై మ్యాజిక్ క్లాప్ ఇస్ వర్కింగ్ ఎవ్రీవేర్. లెట్స్ సీ. ఏంటి వర్క్ అవ్వట్లేదు, ఇంకొంచెం గట్టి కొట్టాలి. ఓ వచ్చింది, నాట్ బ్యాడ్. లేట్గా అయినా నా ఫిష్ కర్రీ వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఫిష్ కర్రీ విత్ ద వైట్ రైస్తో పాటుగా ఫిష్ ఫ్రై కూడా తీసుకొచ్చేసారండి. సో 2 ఐటమ్స్ ఒకేసారి టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ చేయడం కన్నా ముందు ఏం చేయాలంటే అండి, ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ముందుగా చక్కగా సర్దుకోవాలి. ఈ రైస్ ఏమో ఇక్కడ ఉండాలి, ఈ ఫిష్ ఫ్రై ఏమో ఇక్కడ ఉండాలి, ఈ కర్రీ ఇక్కడ ఉండాలి, ప్లేట్ ఇక్కడ ఉండాలి, నేనేమో కంట్రోల్లో ఉండాలి. అవునా, కరెక్టేనా? ఓకే, సో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దామా? ముందుగా రైస్ వేసుకోవాలి. కుకింగ్ లాగా చెప్తున్నా, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి అన్నట్టుగా. ఎంతైనా కొంచెం ఓవర్గా చేస్తా కదా నేను, మీకు కూడా అనిపిస్తుంది కదా. ఫిష్ కర్రీ వేసుకున్నాం. ద ఫిష్, బిగ్ ఫిష్ ముక్క చూస్తారా క్లోజప్లో? పండరి గారు ఒక క్లోజప్ వేసుకోండి. సో మరి ఫిష్ ముక్క వేసేసుకుందామా? దీంతో పాటుగా కొంచెం గ్రేవీ కూడా వేసుకుందాం. వీళ్ళ ఫిష్ పులుసు అండ్ రైస్ కూడా చాలా బాగుందండి. అంటే మీరు ఒక విషయం అనుకోవచ్చు, ఏంటి
ప్రతి డిష్ బాగుంది 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 అంటుంది అని అనుకుంటున్నారా? నేను ఎక్కువగా బాగా బాగున్న డిషెస్ టేస్ట్ చూస్తాను అనమాట. అది సీక్రెట్. ముందే కొంచెం రీసెర్చ్ చేసి ఏ ఐటమ్స్ బాగుంటాయో తెలుసుకొని అవే టేస్ట్ చూస్తున్నాను. సింపుల్. ఇంకా మరి దీని తర్వాత ఏం టేస్ట్ చేయాలి తెలుసా? వీళ్ళ ఫిష్ ఫ్రై ఉందండి. ఇది టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళడానికి కుదరదు. ఓకే, లెట్స్ టేస్ట్ దిస్ ఆల్సో. ఇంకొక విషయం అండి, ఫిష్ పులుసుకి ఫిష్ ఫ్రైకి వాడే ఫిష్ ఏంటంటే రో ఫిష్. ఓకే, సో రెడీ అండి. మరి లాస్ట్ ఐటెం, ఈరోజు లాస్ట్ ఐటెం ఫిష్ ఫ్రై. టేస్ట్ చూసేద్దామా? లెట్స్ గో ఫర్ ఇట్. దీన్ని అలా ఇలా తినకూడదండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇలా ఏదైనా సరే నిమ్మకాయ పిండి తినాలి, రైట్? బాగుంది. ఫిష్ ఫ్రై ఇది మంచింగ్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు తిన్న 3 ఐటమ్స్లో నాకు బాగా నచ్చిన ఫస్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? ఆర్డర్లో ఎలా టేస్ట్ చూసామో అలాగే అండి. ఫస్ట్ వచ్చేసి నాకు ఫిష్ బిర్యానీ సూపర్గా నచ్చింది. నెక్స్ట్ ఫిష్ కర్రీ, నెక్స్ట్ ఫిష్ ఫ్రై. I can see some happy customers right there. Let's say hi to them also. Hi. Hi. So, fish biryani, yeah? సో ఇప్పుడు అర్థమైందండి నన్ను ఫిష్ బిర్యానీ ఎందుకు టేస్ట్ చేయమన్నారు. ఇక్కడ ఇంతమంది కూడా వచ్చి అదే ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. మీ పేరు? క్రిస్. వాట్ అబౌట్ యూ? సురేంద్ర. సో క్రిస్, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు ఫిష్ క్యాంటీన్కి? అచ్చా, హైదరాబాద్లో ఈ మధ్యనే జాబ్లో జాయిన్ అయ్యారంట. ఆల్రెడీ సెకండ్ టైం అంట. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? లాస్ట్ వీక్ వచ్చారు. ఇంకా ప్రతి వీక్ వస్తారనుకుంటా, రైట్? ఏది బాగా నచ్చింది ఇక్కడ మీకు? ఏది బాగా నచ్చింది? ఫిష్ బిర్యానీ చాలా బాగుంటుందంటండి. హౌ అబౌట్ యూ? ఫస్ట్ టైమా? మీ ఫ్రెండ్తో పాటు వచ్చావా? ఓకే. హాయ్ అండి, ఏం ఆర్డర్ చేశారు? మీ పేరు? చంద్రశేఖర్ గారు. ఎన్నోసార్లు తింటున్నారు ఫిష్ బిర్యానీ? నిజంగా చెప్పాలి. వీక్లీ థ్రైస్ అంటండి. చక్క మీ ఆవిడకి పని తగ్గింది. సో పార్సల్ తీసుకెళ్తున్నట్టున్నారు. ఎక్కడ పని చేస్తారు మీరు? బిజినెస్సా? ఓకే, థ్యాంక్ యూ అండి. నేను బాగా ఇష్టమా మీకు ఫిష్ అంటే? తక్కువ ధరలో చాలా టేస్టీగా ఉంటుంది. ఏమండి ఆగండి, మీ పేరు? రామ్దాస్ గారు. నాకు తెలిసి మీరు కూడా ఏం ఆర్డర్ చేశారంటే ఫిష్ బిర్యానీ. బాగా ఇష్టమా? మీరు కూడా వారంలో ఎన్నిసార్లు తింటారు ఇక్కడ? 2-3 సార్లు వస్తారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక్కడ కలిసారా? అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, మీరు ఎలా టేస్ట్ చూడాలి అని ఆలోచిస్తున్నారా? శాంతినగర్, రోడ్ నెంబర్ 4, మాసప్ ట్యాంక్. అండ్ ఈ ఫిష్ క్యాంటీన్ అంటే తెలంగాణ ఫిష్ క్యాంటీన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వాళ్ళు నడుపుతున్నటువంటి క్యాంటీన్ అండి. సో ఎనీ టైం అంటే ఫ్రమ్ 12 o'clock to 2 o'clock దాకా ఈ క్యాంటీన్ ఓపెన్ ఉంటుంది. అంటే ఒక్కసారి ఇంకొంచెం 3 o'clock వరకు కూడా ఒక్కసారి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ మీరు 2 లోపల వచ్చారంటే యూ కెన్ టేస్ట్ ఆల్ దిస్ అమేజింగ్ ఫుడ్. అండ్ వన్స్ అగైన్ humbly thanking the Telangana State Fishermen Cooperative Federation for giving us opportunity to do our shoot here today. Thank you so much and see you guys in another episode. Until then, take care. This is your Madhu signing off and lots of love.